అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మానవత్వంతో అండగా నిలిచింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినటి మండలం రామేశ్వరం గ్రామం సరేళ్లవారి గ్రూపులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నల్లి వెంకటరత్న కుటుంబం నిరాశ్రయుల సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు అమలాపురం డిఆర్ఓ మాధవి సూచనలతో బాధితులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఇక రెడ్ క్రాస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కడలి విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సరెళ్ల విజయప్రసాద్, సర్పంచ్ ఉమా మహేశ్వరరావు, పాటి శివకుమార్, రాపాక చిన్ని, గుబ్బల శ్రీను మరియు ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్నప్రసాద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో సకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలో సరేళ్లవారి గ్రూప్లో నల్లి వెంకటరత్నం అని చాలా నిరుపేద ఇతను ఇల్లు దురదృష్టశాస్తు మొన్న షార్ట్ సర్క్యూట్తో అంటుకుపోవడం జరిగింది. కట్టు బట్టలతో సహా మొత్తం అన్నీ కూడా ఆ మంటల్లో కాలిపోయి ఆయన చాలా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఈ గ్రామం నుంచి విజయప్రసాద్ గారు, మధురాజ్ గారు వీళ్ళు ఫోన్ చేసి అతనికి మనం వెంటనే సహాయం చేయాలన్న వెంటనే మేము మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మా కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు వీళ్ళ విషయం తెలియజేసి ఇమీడియట్గా ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అతనికి ఇమీడియట్గా ఉండడానికి బరకం, టార్పాలిన్ బరకం ఇమీడియట్గా అతను నివాసం ఉండేలాగా చేసుకోవడానికి, అలాగే వంట సామాన్లు వేళ అతను వంట వండుకోవడానికి, అలాగే టీ కాఫీ కాసుకోవడానికి, అలాగే తినడానికి ప్లేట్లు, గ్లాసులు ఇలా అతనికి ప్రస్తుతానికి బ్రతకడానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలు కూడా ఇక్కడ మేము ఇవ్వడం జరిగింది. అలాగే బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా, దుప్పటి అన్నీ కూడా ఇక్కడ పట్టుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. మరి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలా ఎక్కడ విపత్తు జరిగినా, ఎక్కడ ఇల్లు అంటుకున్నా ఇమీడియట్గా ప్రభుత్వానికన్నా ముందు మేము అక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుంది. మేము తప్పకుండా మీరు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉంది, మీకు అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు ఒక్క ఫోన్ కాల్ సరిపోతుంది. ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు మాకు తెలియజేయండి, ఇమీడియట్గా వచ్చేవారికి మేము సహాయం అందిస్తామని తెలియజేసుకుంటూ, మరి అలాగే మన తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మేమే అక్కడ చేరుకుని అందరికీ కూడా బ్రెడ్, పాలు ముందుగా మేమే అందజేసాం రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఈ 3 మండలాలు కూడా. తర్వాత ప్రభుత్వం వారు చేశారు. అలా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు కూడా మరి నిరుపేదలకి ఎక్కడైనా విపత్తులు జరిగినా కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు ఇక్కడ మేము రెడ్ క్రాస్ నుంచి నేను, భానురాజ్ గారు, మధురాజ్ గారు మేము ఉన్నాం. మరి ఇక్కడ పెద్దలు సర్పంచ్ గారు కట్టా ఉమేశ్వర గారు, మా మిత్రుడు పాటి శివకుమార్, అలాగే శ్రీను, మా మిత్రుడు రాపాక చిన్ని అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి అందరూ కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీలో జాయిన్ అవ్వండి. అందరం కూడా మన సేవా కార్యక్రమాలు చేద్దాం. ఇలాంటి పేదలకి, ఇలాంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళకి అండగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.